నేను చెప్తా ఇగో మీడియా మిత్రులకి ఈయన ఏదో సెన్సస్ చేసిండు. ఓ పిచ్చోడు రాహుల్ గాంధీ అట ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సెస్ చేయి రేవంత్. నా డిమాండ్ తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందాన్ని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆందాన్ని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సెస్ చేయి. ఆందాన్ని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దపల్లి మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతం ఏందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా ఇలాంటి వరకు? ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోలోకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉన్నది చేయి. చెప్పమ్మా. నిరుద్యోగులకి 4,000 వృత్తిస్తా, నిరుద్యోగ వృత్తిస్తా అన్నావు. చెప్పక ఊకే కుల చిచ్చు పెడతామని చూస్తున్నాడు. ఇప్పుడు చేయి సర్వే. ఇది తుర్కోలు ఎంత ఆమ్దాని ఉన్న తెలంగాణకి, హిందువులు ఎంత ఆమ్దాని చేయి. నీ హైడ్రా మతం ఏందో చెప్పు. రేవంత్ ప్రయారిటీ లేదు. ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయనీకి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ, బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పిండు. ఆయన అన్నదాన్ని బట్టి నాకైతే అదే అర్థమైంది. ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట, తర్వాత బీసీ అయిందంట. అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది. కాబట్టి వాళ్ళ పార్టీ నిర్ణయం. రేవంత్ అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు, బీసీలు అందరూ కూడా మోడీకే ఓటేయమని చెప్తున్నాడు ఆయన. సబ్జెక్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వాగ్దానాలు గాయమైనాయి. అదో సెన్సెస్ చేసిండు. ఆ సెన్సెస్ లో 1 కోటి మంది ప్రజలు గాయమైపోయినరు. అయోమయం జగన్నాథం. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇంకోవైపు ఏమో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ బాట పడుతున్నది. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత హిస్టారికల్ తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చింది. యావత్ భారతదేశంలో హిందూ రాష్ట్ర స్థాపన మొదలైపోయింది. కాబట్టి నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకి, దయచేసి కొమరయ్య గారిని, అంజిరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపియటం కాకుండా, మీరు ఓటేయడమే కాకుండా మన మిత్రులతోటి, ఇతర గ్రాడ్యుయేట్స్ తోటి, మన ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మనము మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనం బీజేపీని ఏ ఎలక్షన్ వచ్చినా ఎన్నుకునే బాధ్యతగా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు తీసుకోవాలి. ఇక ఇంకో పార్టీ ఉన్నది, దాని పేరు మార్చుకున్నాడు. టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ అని పెట్టిండు. ఏంటంటే నేషనల్ పార్టీని చేసాడు దాన్ని. నేను ఢిల్లీలో ఏదైనా కనబడుతుందేమో అని చూస్తాను. ఇదేంటి సైన్ ఏంది? కారా? ఆ కారు ఢిల్లీలో ఏదైనా తిరుగుతుంది అంటే ఆడ తిరుగుతలేదు. సరే తెలంగాణకు వస్తేనే ఈడేమని ఉన్నదా అంటే ఈడ కూడా తిరుగుతున్నట్టు లేదు. మా రాకేష్ భాయ్ చెప్పాలి కార్యమైందో. వీళ్ళు జాతీయ పార్టీ అన్నారు, రాష్ట్రీయ పార్టీ అన్నారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో నడుస్తున్న ఎలక్షన్లలో కూడా ఇలా క్యాండిడేట్ దిక్కులేరు. ఏనంటే బిడ్డ తిరుగుతూ ఉంటుంది, కొడుకు డైలాగులు కొడతా ఉంటాడు. ఎలక్షన్లు కొట్లాడుతున్నారా అంటే ఒక్కడ అభ్యర్థి పెట్టరు. కాబట్టి
వీళ్ళని ఆ కేసీఆర్ని చూడనీకి ఎవరు ఫామ్ హౌస్ పోయి కలుస్తా ఉన్నారు. టైం వేస్ట్ చేసుకోకండి. ముసలోడిది అయిపోయింది, ఆ రాజకీయం అయిపోయింది. ఆ పార్టీ రేపో మాపో దుకాణం బంద్ అవుతుంది. మనము మన దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల భవిష్యత్తు కోసం మనం ఆశయం పట్ల ఢిల్లీ ప్రజలు నిలబడ్డట్టు మనము ఇందూరులో కూడా నిలబడదాము. థ్యాంక్ యూ.